హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి రామ్ చరణ్ సినిమాకి వెళ్తున్నాం అనే మైండ్ సెట్ని పక్కన పెట్టి, అరే శంకర్ గారు చాలా ఇయర్స్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ సినిమా ఇచ్చాడంట కదా, అదే గేమ్ చేంజర్ సినిమా. ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమాని చూద్దాం అనే మైండ్ సెట్తో మాత్రమే సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే హేటర్స్కి ఆన్ స్క్రీన్ మీద రామ్ చరణ్ కనిపించాడు, రామ్ నందన్ అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు ఇలా నోటీస్ చేస్తున్నానంటే కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. నాకేం రామ్ చరణ్కి వీరాభిమానిని కాదు, అలానే మెగా ఫ్యామిలీకి ఏం పెద్ద ఫ్యాన్ని కాదు. నేను శంకర్ గారి సినిమాలకి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ పర్ఫార్మెన్స్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ పాటలు కానీ, సినిమాలో ఇది హైలైట్ అది హైలైట్ అని చెప్పట్లేదు, సినిమానే బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్తున్నాను. ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలే వస్తున్నాయి. ఒక సైడ్ వెంకటేష్ గారి సినిమా, ఇంకో సైడ్ బాలకృష్ణ గారి సినిమా, ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. కానీ అన్ని సినిమాలకి అన్ని కేటగిరీ వాళ్ళు వెళ్ళి చూడరు. ఈ గేమ్ చేంజర్ అనే సినిమా ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు వెళ్ళి చూడాల్సిన సినిమా. సొసైటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక సొసైటీ అంటే ఒక వాల్యూ ఇచ్చేవాడు ప్రతి ఒక్క భారతీయుడు వెళ్ళి చూడాల్సిన సినిమా. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్లో, పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఎలాంటి లాజిక్ పాయింట్స్ ఉంటాయి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇలా ప్రాపర్ నాలెడ్జ్తో శంకర్ గారు ఒక డ్రగ్స్ లాగా ఇంజెక్ట్ చేశారు ఈ సినిమాని. ప్రతి ఒక్కడు వెళ్ళి చూస్తే మనకు ఎన్నో తెలియని విషయాలు, ఎన్నో తెలియని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ లాగా సినిమాని చూపిస్తూ ప్రతి ఒక్క పాయింట్ని ఇంజెక్ట్ చేశారు నరాల్లోకి. ఈ సినిమా బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది నాకైతే. ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ ఏం పెట్టుకోకండి భయ్యా. ప్రతి ఒక్క స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలోడి వరకు ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమాని నేనైతే రికమెండ్ చేస్తున్నాను.